ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 2వ శుక్రవారము. దేవునకు మానవునకు మధ్య ఆయన ఏర్పరిచిన నిబంధన మరింత శ్రేష్టమైనది. మొదటి పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 8వ అధ్యాయము 6వ వచనము నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, మరింత గొప్ప విషయములను గూర్చిన వాగ్దానములపై ఆధారపడి ఉన్నందున దేవునకు మానవులకు మధ్య ఆయన ఏర్పరిచిన నిబంధన మరింత శ్రేష్టమైనది. అట్లే వారికంటే చాలా గొప్పదగు యాజకత్వ కార్యము యేసునకు ఇయ్యబడెను. మొదటి నిబంధన కొరత లేనిదైన ఎడల రెండవ నిబంధనకు అవసరమే ఉండియుండకపోవును. కాని దేవుడు తన ప్రజల యందు దోషమును ఎత్తిచూపి ఇట్లు చెప్పుచున్నాడు. ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: ఇశ్రాయేలు తెగతోనూ యూదా తెగతోనూ నేను ఒక కొత్త నిబంధనను చేసుకొను దినములు సమీపించుచున్నవి. ఐగుప్తు దేశము నుండి బయల్వెడులుటకు వారిని నేను చేయి పట్టుకొని నడిపించిన నాడు వారి పూర్వీకులతో నేను ఒనర్చుకొనిన నిబంధన వలె ఇది ఉండదు. నేను వారితో ఒనర్చుకొనిన నిబంధనకు వారు కట్టుబడి ఉండలేదు. కావున వారిని గూర్చి నేను శ్రద్ధ వహింపలేదు అని ప్రభువు చెప్పుచున్నాడు. తదనంతరము ఇశ్రాయేలు ప్రజలతో నేను ఒనర్చుకొను నిబంధన ఇది అని ప్రభువు చెప్పుచున్నాడు. నా చట్టములను వారి మనస్సులందు ఉంచెదను, వారి హృదయములపై వానిని వ్రాయుదును. నేను వారికి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. ప్రభువును గ్రహింపుడు అని వారి యందెవ్వరును ఇరుగు పొరుగులకు కాని సజాతీయులకు గాని బోధింపవలసి ఉండదు. అత్యధికుని వరకు అందరును నన్ను గ్రహింతురు. వారి దోషములపై నేను దయచూపుదును, వారి పాపములను ఇక జ్ఞాపకము ఉంచుకొనను. కొత్త నిబంధనను గూర్చి ప్రసంగించుటచే దేవుడు మొదటి దానిని పాతదిగా చేసెను. పాతదై శిథిలమగు ఏది అయినను త్వరలో కంటికి కనబడకుండా పోవును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు ప్రేమయు విశ్వసనీయతయు ఒకదానినొకటి కలుసుకొనును. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 3వ అధ్యాయము 13వ వచనము నుండి 19వ వచనము వరకు. పిదప ఆయన పర్వతము పైకెక్కి తాను కోరుకొనిన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. తనతో నుండుటకు సువార్త ప్రకటనకు పంపుట కొరకు ఆయన 12 శిష్యులను నియమించెను. వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. దయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారమిచ్చెను. ఆ 12 ఎవరనగా పేతురు అనబడు సిమోను, జబదాయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను. ఆయన వారికి బొవనెర్గేసు అను పేరు పెట్టెను. దీనికి ఉరిమెడివారు అని అర్థము. ఆంద్రెయ, ఫిలిప్పు, బర్తలోమి, మత్తాయి, తోమా, అల్ఫాయి కుమారుడు యాకోబు, తద్దాయి, కననీయుడగు సిమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియోతు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.